హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదము 2వ ఆశ్వాసం సాంఖ్యయోగాన్ని ప్రారంభం చేస్తూ కవి శ్రీ పరశురామ పంతుల లింగమూర్తి గారు ఆంధ్ర కవుల యొక్క ఆచారాన్ని అనుసరించి కృతి పతిని సంబోధిస్తూ ఉన్నాడు. శ్రీ దత్తాత్రేయ గురు ప్రాదుర్భూత అపరోక్ష పరమజ్ఞాన శ్రీదయిత మహాదేవాచార్య వినమితామరవర్యా. దత్తాత్రేయుడు అనే పేరు గల ఆచార్యుని యొక్క అనుగ్రహం వల్ల అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి ప్రత్యక్ష పరంబ్రహ్మ స్వరూపుడవై ప్రకాశిస్తున్న మరియు దేవతలచే నమస్కరింపబడుతున్న ఓ మహాదేవాచార్య అని తన గురువును స్మృతి పథంలోకి తెచ్చుకుంటున్నాడు ఈ యొక్క గ్రంథకర్త. ప్రథమాశ్వాసం తారకయోగం చివరిలో చేయబడినటువంటి పార్వతీదేవి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభిస్తున్నాడు పరమశివుడు. శ్రీరాముడపుడు శ్రీ సీతారామ ముఖంబు చూచి తలయూచి మహాకారుణ్య కటాక్షముచే మారుతవర సుతునిగాంచి మందస్మితుడై. ఓ పార్వతి, ఆ విధంగా తన ఆజ్ఞ చేత హనుమంతునకు తారకయోగాన్ని ఉపదేశించినటువంటి సీతాదేవిని చూచి మెచ్చుకొని ఆ శ్రీరాముడు హనుమంతుని వైపు దృష్టి సారించి చిరునవ్వుతో సాంఖ్యయోగాన్ని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. తెలిసెనయ్య సీతాదేవి తెలియజెప్ప కలిత తారకయోగ ప్రకారమెల్లా ఇంక నీపై కరుణచే ఎరుక పరతు సాంఖ్యయోగంబు వినుము ఆ ప్రసంగమనగా. సీతాదేవి వివరంగా చెప్పినటువంటి తారకయోగం అంతా కూడా చక్కగా నీకు తెలిసింది కదా. నీపై దయచే ఇప్పుడు నేను సాంఖ్యయోగాన్ని వివరించబోతున్నాను, శ్రద్ధగా విను అంటూ శ్రీరామచంద్రుడు తన బోధను ప్రారంభం చేస్తూ ఉన్నాడు. సాంఖ్య అమనస్కంబులు ఉపనిషదర్థ ప్రతిపాదకంబులు. అందు తొలుత సాంఖ్యంబు తేటపడ వివరించదను, నిశ్చల చిత్తుండవై వినుమని ఈ విధంగా అంటున్నాడు. ఓ ఆంజనేయ, సాంఖ్య అమనస్క యోగాలు రెండూ కూడా ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని వివరించేవిగా ఉన్నాయి. అందులో సాంఖ్యయోగాన్ని మొదటగా వివరిస్తాను, సావధాన చిత్తుడవై విను అని చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ యోగములో బ్రహ్మస్వరూపాన్ని వివరించడమే ప్రధానం కాబట్టి అధ్యారోప అపవాద న్యాయాన్ని అనుసరించి దాన్ని ప్రకటిస్తూ మొట్టమొదటగా బ్రహ్మస్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏకమై పరమై విశోకమై సత్యమలోకమై వ్యాపకాలోకమగుచూ జ్ఞానమై జగదధిష్టానమై ముక్తి నిదానమై మాయా విహీనమగుచు నందమై కేవలానందమై సంతతాస్పందమై శృతి పద్మకందమగుచు సారమై చిదచిదాకారమై అతి నిర్వికారమై విగత సంసారమగుచు జిలుగు మెలసుల కలకలు గలిగి కొనుచు మెలగు ప్రకృతిని దగులక మిగిలి వెలుగు
వెలుగు వెలుగంగజేయుచు కలయ వెలుగు పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనఘా, పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనఘా. ఆంజనేయ విను. సృష్టికి పూర్వము పరంబ్రహ్మం ఒకటే ఉండేది. సృష్టి అంటే నామరూపాలు తెలియబడ్డమే అని, బ్రహ్మము ఒక్కడే అనేక విధాలుగా తోస్తున్నాడని ఇదివరకే విన్నావు. ఈ విషయాన్నే వివరంగా చెప్తాను విను. జగత్కారణమైన ఆ పరంబ్రహ్మము సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది. ఎలా చూచినా త్రికాలాల్లోనూ దానికంటే వేరే రెండవ పదార్థమే లేదు. అదీగాక అసత్య జడ దుఃఖరూపమైనటువంటి ప్రపంచం కంటే అది భిన్నమైనది మరియు సత్యమైనది, దుఃఖములు లేనిది, అవయవాలు లేనిది కావడం వల్ల సంకోచ వికాసాలు లేనిది. ఇలా చెప్పడం చేత బ్రహ్మము కంటే వేరుగా ప్రపంచం ఉన్నదని తలంచకూడదు. ప్రపంచము కంటే వేరు అంటే బ్రహ్మమున గల ధర్మాలు ప్రపంచ ధర్మాల కంటే వేరు కదా. దీన్ని బట్టి బ్రహ్మమును నిర్ణయించవచ్చని ఇలా చెప్తున్నాం. ఆ పరంబ్రహ్మము యొక్క ప్రకాశమే అంతటా కూడా వ్యాపించి ఉంది. ఆ బ్రహ్మము జ్ఞానస్వరూపము. అది ప్రపంచాన్ని సృజించడము, పెంచడము, నాశనము చేయడము చేస్తూ ఉంది. సృష్టి ప్రళయాలు నామరూపాల యొక్క ఆవిర్భావ తిరోభావాలే అని, ప్రపంచము అనేది బ్రహ్మమునకు భిన్నంగా తోచడము భ్రాంతినని మొదటనే నిరూపించబడింది. ఆధారం లేకపోతే భ్రాంతి కూడా పుట్టదు కదా. కాబట్టి ఈ యొక్క ప్రపంచ భ్రాంతికి అధిష్టానము బ్రహ్మమే. అంటే బ్రహ్మమును చూచి ప్రపంచమని భావిస్తున్నారని తెలుసుకో. ఈ యొక్క భ్రాంతి తొలగడమే మోక్షము. కాబట్టి దానికి ఈ బ్రహ్మమే అంటే బ్రహ్మజ్ఞానమే ముఖ్య సాధనం అన్నమాట. కొంతమంది ఈ బ్రహ్మములో మాయ ఉన్నది అంటారు. అది సరికాదు. బ్రహ్మము ప్రకాశ స్వరూపము అంటే జ్ఞానస్వరూపం. మాయేమో తమోగుణ రూపం. సూర్యునికి మరియు చీకటికి సంబంధమే లేనట్లుగా బ్రహ్మము మాయకి అసలు సంబంధమే లేదు. ఆ పరమాత్మ మిక్కిలి మనోహరుడు, పరమానంద రూపుడు, నిశ్చలుడు, నిర్మలుడు. శృతి శాస్త్రములన్నీ కూడా ఆయన గురించి ఈ విధంగానే బోధిస్తూ ఉన్నాయి. కర్మ ఉపాసనల గురించి వేదము చెప్తూనే ఉన్నా దాని యొక్క తాత్పర్యాన్ని విచారణ చేస్తే పరంబ్రహ్మము గురించే చెప్తుందని తెలుసుకోవచ్చు. బ్రహ్మమును తెలుసుకోలేని వాళ్లకు కర్మాణి చిత్తశుద్ధి అర్థం అన్నట్లుగా చిత్తశుద్ధి కలగడం కోసం మాత్రమే కర్మాదులు చెప్పబడి ఉన్నాయి. అంతేగాని వేరు కాదు. సమస్త ప్రపంచంలో కూడా అన్నిటికన్నా సారభూతమైనది ఇదే. అదే పరంబ్రహ్మము. సర్వవ్యాపకమైనది కాబట్టి ఇది జ్ఞానాజ్ఞానము, చేతన అచేతనములు అంటే జ్ఞానము అజ్ఞానము, చేతనము అచేతనములు ఈ రెండూ కూడా బ్రహ్మము యొక్క స్వరూపాలే. సాక్షి అవ్వడం చేత ఈ పరమాత్మ సాక్షి అవ్వడం చేత ఈయనకు ప్రపంచ వికారాలు ఏవి కూడా అంటవు. ఈ కారణం చేతనే సంసార సంబంధాలైనటువంటి సుఖదుఖాలతో ఈయనకు సంబంధమే ఉండదు. ప్రస్తుతం అందరూ అనుకుంటున్నట్లు ఈయన సుఖీ కాదు, దుఃఖీ కాడు. ఇంకా అనేక రకాలైనటువంటి అల్లికలు అల్లుకొని ప్రపంచ రూపంతో ఉన్న మాయతో ఈయన సంబంధపడక దాన్ని కూడా ప్రకాశింపజేస్తున్న చిచ్చక్తిని అంటే జీవుణ్ణి కూడా ప్రకాశింపజేస్తూ సర్వ పరిపూర్ణుడై ఆ పరంబ్రహ్మమే ప్రకాశిస్తూ ఉన్నాడు. నిష్కారణము నిరీహము నిష్కంపము నిష్క్రియంబు నిష్కల్మషమున్ నిష్కళము నిష్కళంకము నైష్కర్మ్య ప్రాప్య నిర్గుణ బ్రహ్మమగున్. శబ్దాది విషయాలలో చక్షురాది ఇంద్రియాల యొక్క వ్యాపారాన్నే కర్మ అంటారు.
అటువంటి వ్యాపారాన్ని విడిచిపెట్టి చిత్తాన్ని భగవదాయత్తం చేయడాన్నే నైష్కర్మ్యము అంటారు. ఎట్లాంటి నిష్కర్మ వలన పొందదగినటువంటి బ్రహ్మము ఎటువంటిదంటే మాయాగుణ సంబంధమే లేనిది, తనకు వేరొక కారణము లేనిది, మనస్సు లేనిది కావడం వల్ల ప్రాపంచిక భోగవాంఛలు లేనిది, సర్వవ్యాపకమైంది కాబట్టి చలనము లేనిది, ఇంద్రియాలు లేనిది కావటం వల్ల ఏ కార్యము చెయ్యనిది, సర్వసాక్షి అయినది కాబట్టి ఎటువంటి మాలిన్యాలు లేనిది, మార్పు లేనిది, చాంచల్యము లేనిది, పాపరహితమైనది మరియు పవిత్రమైనది ఆ పరమాత్మ. జీవుడు కర్మల పట్ల అభిమానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని గనక సంపాదిస్తే అటువంటి వాళ్లకు లభ్యమయ్యేదే బ్రహ్మస్వరూపం. భేద బుద్ధి ఉన్నంతకాలము అటువంటి బ్రహ్మస్వరూపాన్ని గ్రహించే అవకాశం లేదు. హానాదాన విహీన జ్ఞానాజ్ఞాన అతిరిక్త సత్యానంద జ్ఞాన ప్రధాన తజ్జ నిదానాధిష్టానము ఆ నిధానము అదీనా. ఓ ధైర్యశాలి ఆంజనేయ, ఆ పరంబ్రహ్మము సర్వమయమగుట చేత ప్రపంచములో ఈ పదార్థము బ్రహ్మము, ఈ పదార్థము బ్రహ్మము కాదు అని తిరస్కరించడానికి కానీ అంగీకరించడానికి కానీ విషయమయ్యేదే కాదు. లోకంలో వ్యవహారంలో ఉన్న జ్ఞానాజ్ఞానముల కంటే అది వేరైనది. నిత్యము విజ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మము యొక్క ప్రకాశం వల్ల చిత్తవృత్తులు బాహ్యాంతర విషయాల్ని ప్రకాశింపచేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ చిత్తవృత్తులనే మనము జ్ఞానములు అంటున్నాం, తెలియబడుతున్నాయి అనుకుంటున్నాం. ఆ చిత్తవృత్తులు తెలుసుకోనప్పుడు నిత్య విజ్ఞాన స్వరూపుడు అలాగే ఉన్నాడు. విషయాలు తెలియబడడం లేదని మనకు తోస్తూ ఉంది. అంటే ఆ యొక్క చిత్తవృత్తులు అసలు ఏమీ తెలుసుకోనప్పుడు నిత్య విజ్ఞాన స్వరూపుడు అలాగేనే ఉన్నా విషయాలు తెలియబడడం లేదని మనకు తోస్తూ ఉంది. ఆ స్థితిని అజ్ఞానము అంటున్నాం, తెలియడం లేదు అంటున్నాం. ఇవి రెండూ కూడా బ్రహ్మము కాదు. తెలుసుకున్నటువంటి ప్రాపంచిక విషయాలు కానీ, నీకు తెలియకపోవడం అనేటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపం కాదు. ఆయన నిత్య విజ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సత్యస్వరూపుడు. ప్రకృతి వల్ల పుట్టినదని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రపంచానికి చిత్ శక్తియే మూల కారణం. సమస్త ప్రపంచము కూడా భ్రాంతి వలనే మనకు తోస్తూ ఉంది. కాబట్టి దానికి జ్ఞానమే స్వరూపము. ఎండమావుల్లో తోచే నీటికి భ్రాంతి జ్ఞానము కంటే ఇతరమైన స్వరూపము లేదనడం ప్రత్యక్ష సిద్ధమే కదా. అంటే ఎండమావులు అనేవి మన భ్రాంతే కదా. ఇలాగా ప్రపంచ మూల కారణమని సిద్ధాంతమైన జ్ఞానశక్తికి కూడా నిత్య విజ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మమే ఆధారభూతుడు. ప్రస్థానత్రయ వేద్యుడున్ అవస్థాత్రయ సాక్షి సర్వవస్తు స్తోమాంతస్తుండు అస్థిర విశ్వభవ స్థిత్యంతాదిమూర్తి అస్థిర విశ్వభవ స్థిత్యంతాదిమూర్తి వాయుకుమార. ఓ వాయుకుమార ఆంజనేయ, ఉపనిషత్తులు, గీతలు, బ్రహ్మసూత్రములు మరియు ఇతర శాస్త్రాలన్నీ కూడా ఆ బ్రహ్మమును గురించే చెప్తూ ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు కూడా ఆ పరంబ్రహ్మము చేతనే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ మహాత్ముడే ప్రపంచంలోని సమస్త పదార్థాల్లోనూ ఏకరూపంతో ఉన్నాడు. యథార్థ స్థితిలో శూన్యంగా తోచినప్పటికీ ఈ ప్రపంచము పుట్టినట్లు, నిలిచినట్లు, నశించినట్లు తోచడానికి ఆ బ్రహ్మమే కారణం. అంటే శూన్యమైన సర్పము త్రాటిలో ఉత్పత్తి, స్థితి, వినాశనాలతో తోచినట్లు
ఈ ప్రపంచము పరమాత్మలో తోస్తూ ఉంది. ఇలా జల నల నిలాంబరేందు భానుమండల ఉజ్వలాఖిల విలామలాత్మజాలకాంతరస్థ చంచలాచల విలాస శూన్య సంతతాపరోక్ష చిత్కళా కళాపలాలిత ప్రకాశకుండ తండగున్. ఇలా జల అలల అనిలాంబరేందు భానుమండల ఉజ్వల అఖిల ఆవిల అమలాత్మజాలక అంతరస్థ చంచలాచలా విలాస శూన్య సంతత అపరోక్ష చిత్కళా కళాపలాలిత ప్రకాశకుండు అతండగున్. ఆ పరమాత్ముడు పృథివ్యాపస్తేజో వాయురాకాశములనబడేటువంటి పంచమహాభూతాలలోనూ సూర్యచంద్ర మండలాల్లోనూ ప్రకాశిస్తున్నాడు. పశుపక్ష్యాది పాపయోని ప్రాణులు, మనుష్యాది పుణ్యపాప మిశ్రమయోని జీవులు, దేవాది పుణ్యయోని సంభవులు అయిన సకల జీవకోటుల యొక్క శ్రోత్రాదులకు ఇంద్రియములకెల్లా ప్రేరకుడై అంతర్యామిగా ఉన్నాడు. ఇంకా స్థావర జంగమాత్మకములైనటువంటి ప్రాణివర్గము యొక్క ఉనికిగా ఉండి మహాయోగులకు గోచరమవుతూ పరిశుద్ధ చైతన్యం యొక్క కళా విశేషాలతో మనోహరమైనటువంటి తేజస్సు గలవాడు ఆ పరమాత్మ. అలా ఉన్నాడు. భూతానుభూత మిథ్యాభూతద్వయమయ పంచభూతోత్థ జగజ్జాతానుస్యూతం అజాద్వైతాత్ముడతండు వాయుతనయా మహాత్మా. సూక్ష్మమైనటువంటి బుద్ధి గలవో వాయుపుత్ర, బాగా విను. ఈ ప్రపంచంలో పరస్పర భేదాలతో ఉన్నటువంటి పంచభూతాలు మనకు అనుభవంలో ఉన్నవి కదా. అవి బ్రహ్మమును తెలియని అజ్ఞానం ఉన్నప్పుడే మనకు తోస్తూ ఉంటాయి. కాబట్టి త్రికాలాల్లోనూ అవి అసత్యములే. అజ్ఞానము విజృంభిస్తే సుషుప్తిలో ఇవి కనపడకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అంతే కదా జరుగుతున్నది. గాఢ నిద్రలు అవన్నీ ఏమైనాయి? ఆలిచిప్పలో వెండిలాగా అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే తోస్తుంది. ఆలుచిప్పలో ఎప్పుడన్నా వెండి ఉంటుందా? ఉండదు కదా. ఆ అజ్ఞానం లేనప్పుడు తోచని ఆ వస్తువులు ఆభాస మాత్రమే ఉన్నట్టు తోస్తాయి. అంతే. తోచడమే తప్ప యథార్థముగా లేనివి అని చెప్పడంలో సందేహం ఏముంటుంది? అటువంటి పంచభూతాల వల్ల పుట్టింది కావడంతో ప్రపంచం కూడా మిథ్యయే. ఈ ప్రపంచంలో నామరూపాల కంటే ఇతరమైన పదార్థమే లేదు అని ఇదివరకే చెప్పడం జరిగింది. అటువంటి ప్రపంచంలో కూడా ఈ పరబ్రహ్మమే వ్యాపించి ఉన్నాడు. అది కూడా ప్రత్యక్షమే. మనకు అనుభవంలో ఉన్నటువంటి ఉనికి, ప్రకాశము, ఆనందము, ఈ ప్రపంచము ఉన్నది, తెలియబడుతూ ఉన్నది, దీని వలన మనకు ఈ సుఖము కలుగుతూ ఉన్నది అనేటువంటి వ్యవహారం కూడా బ్రహ్మస్వరూపములే. సత్య జ్ఞానానంద స్వరూపుడు కావడం చేత భ్రాంతిచే ప్రపంచరూపుడై తోస్తూ ఉండడం చేత ఆ బ్రహ్మము యొక్క రూపాలు ప్రపంచమునకే ఉన్నట్లు తోస్తూ ఉన్నాయి. ఆయన ఉత్పత్తి, స్థితి, ప్రళయాలు లేనటువంటి వాడు. ప్రపంచ కారణమని చెప్పబడేటువంటి మాయ కంటే వేరు కాడు. అన్నీ ఆ పరమాత్మయే. ఇక భావాభావ పదార్థ నిర్ణయాన్ని వివరిస్తూ ఉన్నారు. భావాభావమయ ఆవిర్భావతిరో భావరహిత భావుండు. భావాభావమయ ఆవిర్భావతిరో భావరహిత భావుండు. అన్యాభావ స్వభావుడు అతుల విభావసు పావక సుధాంశు భాప్రదుడరయన్. బాగా గనుక ప్రయత్నపూర్వకంగా విచారణ చేస్తే ఉన్నవి అని చెప్పబడేటువంటి పదార్థాలు కానీ, లేవు అని చెప్పబడేటువంటి పదార్థాలు కానీ అన్నీ కూడా ఆ బ్రహ్మమే. మన ఇంద్రియాలకు గోచరమవుతున్నాయి కాబట్టి ఉన్నవని అనుకుంటాం. గోచరం కాకపోతే అవి లేవనుకుంటాం.
ఇంద్రియాలకు సాక్షి అయినటువంటి ఆ బ్రహ్మము విషయంలో అలా చెప్పడానికి వీలు కాదు కదా. మరియు ఆ ఆవిర్భావ తిరోభావ రూపాలైనటువంటి ఉత్పత్తి వినాశనము అనేటువంటివి ఆయనకు లేనే లేవు. ఉత్పత్తి అంటే ఆవిర్భావము, నాశనం అంటే తిరోభావము. ఇదివరకు లేని వస్తువు క్రొత్తగా పుట్టడం కానీ నశించడం కానీ ఎప్పటికీ జరగదు. ఆయన కంటే ఇతరమైనది అసలు ఏదీ లేదు. ఏకత్వమే ఆయనకు స్వభావం. ప్రకాశస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అవడం చేత ఆయన్ని ఆశ్రయించే సూర్య, చంద్ర, అగ్ని ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ఆజ్ఞకు లోబడే ఇవన్నీ ప్రకాశమానమవుతూ ఉన్నాయి. అలానే అవి లోకాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. ఆప్త సుషుప్తి అవిలుప్త అవిలుప్త వ్యాప్త ప్రదీప్త లింగరహిత సంప్రాప్త ప్రాప్త విహీన జ్ఞప్తియే సర్వప్రపంచ సాక్షి మహాత్మా. గ్రహణశక్తి కానీ ధారణాశక్తి కానీ, గ్రహణశక్తి ధారణాశక్తి ఉన్నటువంటి గొప్ప బుద్ధి గల ఓ ఆంజనేయ, సాధారణంగా జీవులు జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ తెలివి కలిగి ఉండడము, సుషుప్తి అవస్థలో తెలివిలేనితనాన్ని చూస్తున్నాం కదా. కానీ సుషుప్తి అవస్థలో సాక్షి చైతన్యము లేకపోవడం అనేదే లేదు. నేను సుఖంగా నిద్రపోయాను, అప్పుడు నాకేమీ తెలియదు అని గాఢ నిద్ర నుంచి లేచినవాడు అనుకుంటాడు. కాబట్టి సుషుప్తి అనుభవమైనటువంటి నేనేమియూ ఎరుగను అనేటువంటి అజ్ఞానానికి, సుఖమునకు సాక్షి అయినటువంటి ఆ చైతన్యము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నది. లేకపోతే అప్పటి అజ్ఞానము, సుఖము స్మరణకే రావు. అనుభూతము కానిటువంటి స్మృతి ఎప్పుడు కలగదు కదా. కాబట్టి సుషుప్తిలో అనుభవింపబడినటువంటి అజ్ఞానము కానీ సుఖము కానీ మెలకువ వచ్చిన తర్వాత స్మృతికి వచ్చినాయి. కాబట్టి సుషుప్తి అవస్థలో సాక్షి చైతన్యమునకు లోపమేమీ లేదు. ఇట్లాగా అన్ని అంశాలకు సాక్షి అయినటువంటి ఆ ఈశ్వర చైతన్యము సంసార దోష సంపర్కమే లేనిది, దేశకాల వస్తుకృత పరిచ్ఛేదము లేకుండా సర్వవ్యాపకమైనది, కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర అన్నట్లుగా కారణ శరీర ఉపాధి కలిగి ఉండడంతో లింగ శరీర సంబంధమే లేనిది, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది, తనకు పొందదగినది కానీ పొందరానిది కానీ లేనిది అయినటువంటి ఆ శుద్ధ చైతన్యమే సకల జగద్వ్యాపారానికి కూడా సాక్షిగా ఉన్నది. అది విషయం. ఇలాగా ప్రతిపాదింపబడినటువంటి సర్వసాక్షియే పరమేశ్వరుడని చెప్తూ ఉన్నారు. హరి ఓం తత్సతు.